ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన ఆ రెక్కలలో మీరు భద్రంగా ఉన్నారని మీరు ఎరుగుదురా? ఆయన మిమ్మలను మర్చిపోలేదు, ఎన్నడూ ఆయన మిమ్మల్ని మరుచువాడు కాడు. ఆయన ఎప్పుడూ మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. నిరంతరం ఆయన మీకు తోడై ఉంటాడు. ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు విశ్వాసం గలవారై నిశ్చింతగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఎలా నడిపించవలెనో, ఎక్కడికి తోడుకొని వెళ్ళవలెనో ఆయన బాగుగా ఎరుగును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఒక మాట చదువుకుందాం. 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. యూదులందరూ ఈ కీర్తనని రాత్రి జాముల్లో వారు పడకలకు వెళ్ళే ముందు ఖచ్చితంగా చదివి వారు విశ్రాంతులకు వెళతారట. ఈ కీర్తన మీరు కంఠస్థం చేస్తే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో 23వ కీర్తన, 91వ కీర్తన, 121వ కీర్తన, ఈ 3 కీర్తనలు మీరు కంఠస్థం చేసి ఉదయకాలం 23, మధ్యాహ్న కాలం లేదా ప్రయాణం చేయుటకు మనం ప్రారంభించినప్పుడు 121వ కీర్తనను, రాత్రి మనం నిద్రకు వెళ్ళే ముందు 91వ కీర్తనను చదివి ప్రార్థన చేస్తే అది ఎంతో దీవెనకరమని అనుభవనీయులైన దైవజనులు చెప్పడం నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలిసిన? 23 వాగ్దానాలు ఉన్నాయి. ఈ 23 వాగ్దానాలు మన జీవితానికి సంరక్షణ, కాపుదల, భద్రత, స్వస్థత, ఆదరణ, ధైర్యం, సమాధానం ఇవన్నీ కూడా మనకి వాగ్దానం చేస్తున్నాయి. ఈ 23 వాగ్దానాలలో ఇవన్నీ కూడా మనం పొందడానికి దేవుడు ఒక అచంచలమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ వచనంలో వ్రాయబడింది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిమంతుడైన దేవుని యందు మనం విశ్రమించాలంటే మనం మహోన్నతుని చాటున నివసించాలట. ఆ మహోన్నతుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వశక్తిమంతుడు ఎవరంటే ఆయన సమీపింపరాని ఆ తేజోమండలములో ఒక్కడే అయ్యున్న మహామహిమగల దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తు నీడలో మన విశ్రాంతిని పొందాలంటే మహోన్నతుని చాటున మనం నివసించాలి. అనగా యేసుక్రీస్తు చాటున మనం నివసించాలి. ప్రియులారా, ఒక సంగతి మీకు తెలుసా? ఈ ప్రపంచంలో క్షేమకరమైన చోటు ఎక్కడున్నది? బంకర్లా, లేదా దుర్గాలా, లేకపోతే ప్యాలెస్లా, లేకపోతే మన చుట్టూ వందలాది సెక్యూరిటీని కలిగి ఉండడమా? ఏది మనకు క్షేమకరమైన చోటు? ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు యొక్క హస్తాలే ఒక విశ్వాసికి ఈ ప్రపంచంలో క్షేమకరమైన చోటు. అవును, ఆయన చాటునను ఉన్నప్పుడు, ఆయన నీ దాగుచోటుగా మారినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డ, ఒక నీడ నిన్ను కమ్ముకుంటుంది. ఆ నీడ మరెవరి నీడ కాదు, అది సర్వశక్తుని యొక్క నీడ. ఆ నీడలో నీకు ఆనందం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిమ్మలం ఉంటుంది. యోనా సొరచెట్టు నీడలో ఉన్నప్పుడు ఒక పురుగు ఆ సొరచెట్టును తొలిచినప్పుడు ఎండకు వడగాలికి అది వాడిపోయింది. నీడనిచ్చే ఆ చెట్టు అది యోనాకు వడగాలిని, వేడిమిని పుట్టించింది. సొరచెట్టు లాంటి కొన్ని పరిస్థితులనే నీడ కాదు, నీవు సర్వశక్తుని నీడను విశ్రాంతి నొందాలి. అలా విశ్రాంతి నొందాలంటే మహోన్నతుని చాటుకు నువ్వు రావాలి. ఆ మహోన్నతుడు మన యొక్క ప్రభు అయిన యేసు. ఆయనే మహోన్నతుడు. ఆయన నీకు అద్భుతమైన సంరక్షణ, భద్రత, కాపుదల, నెమ్మదిని దయచేస్తాడు. ఈరోజు నువ్వు చెప్పాలి, ప్రభువా నీ చాటున నేను ఉన్నాను, నీ చాటున నేను నడుస్తున్నాను, నీ చాటున ప్రభా ప్రయాణం చేస్తున్నాను, నీ చాటున ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ చాటు నుండి ఒక్క నిమిషమైనా, ఒక్క క్షణమైనా నేను బయటికి వెళ్ళను నాయనా. ప్రభువా నీ చాటుననే నేను నివసింపగోరుచున్నానని నువ్వు దేవునితో చెప్పినట్లయితే ఆయన తన చాటు నుండి ఎన్నడూను నిన్ను బయటికి పోనీయడు. ఆయన అద్భుతమైన కాపుదలిస్తాడు. అటువంటి కృపలో నీవు నిరంతరం స్థాపించబడి ఉందువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామని కొందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మేము మీ చాటున ఉండడానికి, మీలో మేము క్షేమకరముగా విశ్రాంతి నొందడానికి మాకు సహాయం చేయండి. సర్వశక్తుని యొక్క నీడ మా మీద ఉండేందుకు మహోన్నతుని చాటున మేము పరిగెత్తుకొని వస్తున్నాము నాయన. మాకు అట్టి భాగ్యమును దయచేయండి. మా ప్రియులను మీ నీడలో, మీ చాటున నివసింపజేసి వారిని వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.